హాయ్ రాజ్. హాయ్ హాయ్. థ్యాంక్స్. ఏ మళ్ళీ అవుట్. యూ స్టూపిడ్. ఎవడేస్తానండి? పడ్డాయా లేదా? పోజోటి పొట్టిదానికి. ఏంట్రా చెడ తిరిగేస్తున్నావు? ఈ బౌలింగ్ యాలీలో మామ పిచ్చ కలరింగ్. ఒరే నేను వెళ్ళి 2 స్కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు 2 పడరా. అబ్బా ఎరా యప్. ఓడిపోయావా? వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మల మధ్య నాటం కదా, కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రేయ్, అమ్మాయిని చూసి గొంతు అరిపేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదమ్మా. నన్ను చూడు. హలో వా, చూసావా? మరి అదే దానికి నేను కొడతాను. అదేం చేస్తున్నా దానిగా తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేకపోయాడు కానీ దీనికి అనుకుంటాడట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనోడు వచ్చాడు, 2 కూల్ డ్రింక్లు ఉన్నాయి. ఏమండే బిల్లు ఇందారు తీసుకోండి. ఒరే కిరణ్, పదండి ఈ గిఫ్ట్ షాప్కి వెళ్దాం. జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి. తినండి. నో నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి. వీడేవిడండి బాబు. ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుమతులు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాగింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, Yes. కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే ఈ సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తామండి? మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాడతాం, తెలియకుండా ఏం మాడతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. కిరణ్ చాలా టఫ్ వీడు. సంధ్య, ఏంటి? నాకు మీ ఊరు చాలా నచ్చింది, మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. నువ్వు అన్న తినేస్తాడు రా, నేను తట్టుకోలేనని. ఏంటయ్యా ఎవరు డౌట్లు వస్తే అడుగుతావు, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను. అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తే పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యూ. నమస్కారం అండి. అర్జెంటుగా రమ్మని కబుర్ చేశారంట. అవును, మీ తాతగారు మాకు అప్పగించిన బాధ్యతను నిర్వహించడంలో ఎక్కడ పొరపాటు చేస్తామోనన్న భయం వల్ల నిన్ను వారసుడిగా గుర్తించే విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. మమ్మల్ని మన్నించాలి. మీరు కాదన్నా బాధపడేవాడిని కాదు. ఆస్తులు కాదు ముఖ్యం, ఆత్మీయత. వెంకన్న, అయ్యా, అది ఇలా ఇవ్వు. ఏంటండి అది?
మీ తాతగారు రాసిన వీలునామా. అవును బాబు, ఆఖరి క్షణాల్లో వారు మమ్మల్ని పిలిపించి తన కూతురు గాని ఆవిడ సంతతి గాని తిరిగొస్తే ఈ వీలునామా వారి సమక్షంలోనే తెరిచి చదవమని ఆదేశించారు. మీరు అనుమతిస్తే చదివి వినిపిస్తాను. అలాగే కానివ్వండి. గొట్టిముక్కల వీరయ్య కుమారుడినైన కోటయ్య అనబడే నేను ఈరోజు అనగా 14/5/1970 గురువారం రోజున స్వయంగా వ్రాసిన వీలునామా. సుఖం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ కష్టం మాత్రం అందరిదీ ఒకటే అని నమ్మినవాడిని కావడం చేత ఈ ఊరి ప్రజల బాగోగులు చూడడంలో నా ఆస్తులన్నీ ఖర్చయిపోయాయి. అప్పులు చేసి తీర్చకుండా నేను పోతున్నాను. అందువల్ల మా నిర్మలకి దాని బిడ్డలకి నా విన్నపం, నా పైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ క్రింద తెలిపిన వారికి నేనివ్వవలసిన అప్పు శారీరక శ్రమ చేసైనా తీర్చమని వేడుకుంటున్నాను. అప్పుల వివరాలు: బత్తుల శ్రీనివాసులకి 20,000, వడ్డీ 1%. 30 ఏళ్ళైంది కాబట్టి 1,00,000 అయ్యుంటుంది. మీలో ఎవరైనా కొన్నేళ్ల పాటు ఇంటి పని, వంట పని, పెంట పని చేస్తే రుణం తీరిపోతుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. వెంపటి సోమశేఖరం గారు ఇల్లు నిర్మాణానికి నిల్వ చేసుకున్న 25,000 నేను తీసుకోవడం జరిగింది. వడ్డీ ప్రభుత్వం రేటున. ఇప్పుడు తేలిగ్గా 2 లక్షలు దాటే ఉంటుంది. డబ్బులు ఇస్తారా లేకపోతే శ్రమదానం చేసి ఇల్లు కట్టిస్తారా? నలుగురున్నారు కాబట్టి రెండోదే తేలిక. ఇంకా ఆ వీలునామా నాకు ఇవ్వండి. నేను చదువుకుని వారు ఆదేశించినవన్నీ పూర్తి చేస్తాను.